హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో రీజనింగ్లో భాగంగా లెటర్ సిరీస్, దీన్ని మనం తెలుగులో అక్షర శ్రేణి అంటాం. ఈ టాపిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. ముందుగా ఈ ఫస్ట్ వీడియోలో భాగంగా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకొని ఆ తర్వాత గ్రాడ్యువల్గా దీంట్లో అడిగేటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఈ లెటర్ సిరీస్ అనే టాపిక్ పైన మంచి గ్రిప్ రావాలి అంటే మీకు ముందుగా మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి 26 ఆల్ఫాబెటికల్ నెంబర్స్ పైన మంచి కమాండ్ ఉండాలి. అంటే మీనింగ్ ఇప్పుడు ABCD నుంచి మనకి అప్ టు XYZ వరకు ఉంటాయి. సో ఈ లెటర్స్ పైన కనుక మీకు మంచి కమాండ్ కనుక ఉన్నట్లయితే దెన్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ టాపిక్ వెరీ ఈజీలీ. సో ఇది ఈ అక్షర శ్రేణి అనేటువంటి టాపిక్లో మాత్రమే కాకుండా మనకి ఇదే రీజనింగ్లో లెటర్ సిరీస్తో పాటు కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది, అనాలజీ ఉంటుంది, ఆడ్ మెన్ అవుట్ ఉంటుంది, ఆల్ఫాబెట్ టెస్ట్ ఉంటుంది. సో ఈ అన్ని రకాల టాపిక్స్కి మనకి మూలం ఏంటి అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి 26 ఆల్ఫాబెట్స్. సో కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఈ నెంబరింగ్స్ పైన మీకు మంచి అవగాహన ఉండాలి. ఏంటి నెంబరింగ్ అంటే A అంటే 1 అంటాం తెలుసు మీకు, B అంటే 2, C అంటే 3, D అంటే 4 అండ్ సో ఆన్ XYZ అంటే 24, 25 మరియు 26గా మనం తీసుకుంటాం. సో కాబట్టి ఈ విధంగా ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ పైన కనుక మీకు మంచి కమాండ్ ఉన్నట్లయితే ఆన్సర్స్ ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ని చాలా సులువుగా సాల్వ్ చేసుకోవచ్చు. అర్థమెటిక్లో లేదా రీజనింగ్లో ఉన్నటువంటి మిగతా అన్ని చాప్టర్స్తో కంపేర్ చేస్తే లెటర్ సిరీస్ అనేటువంటిది కొంత ఈజీ టు మోడరేట్ బిట్స్ మాత్రమే ఆడడానికి స్కోప్ ఉంటుంది. అదే మిగతా టాపిక్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెంబర్ సిరీస్ తీసుకుంటే యూ మే గెట్ సమ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో అది కొంత కాంప్లికేటెడ్. బట్ వెన్ కమ్స్ టు దిస్ లెటర్ సిరీస్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ వెరీ ఈజీలీ. సో అది మీకు తెలియాలి అంటే ముందుగా ఆ నెంబరింగ్ అనేది తెలియాలి. ఇక మరొక విషయం ఏంటి అంటే మనకి ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అనేటువంటి 26 అయినప్పటికీ రీజనింగ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ మాత్రం ఎన్ని అంటే సో మెనీ. అంటే ఏ రకంగా, ఒక సెట్ అంటే 26, యూ కెన్ టేక్ సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్. ఆల్ఫాబెట్లో వాట్ ఈజ్ 30th లెటర్, వాట్ ఈజ్ 42nd లెటర్, వాట్ ఈజ్ 57th లెటర్, వాట్ ఈజ్ 99th లెటర్. సో ఇట్లా ఏదైనా సరే మనం సులువుగా కనుక్కోవచ్చు. ఇది మీకు తెలియాలి అంటే ముందుగా ఫస్ట్ సెట్ పైన మీకు మంచి అవగాహన ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే ఈ లెటర్ సిరీస్కి సంబంధించినటువంటి టైప్ 1ని కొంత జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మనకున్నటువంటి ఆల్ఫాబెట్స్ అన్నీ ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తున్నా. సో లెట్స్ సీ. ముందుగా A నుంచి నేను M వరకు రాయబోతున్నానండి. ఫ్రమ్ A to M ఐఎమ్ గోయింగ్ టు రైట్. తర్వాత ఈ A to M నుంచి దెన్ అగైన్ ఫ్రమ్ N to Z. సో A, B, C, D, E, F, G, H, I, J, K, L, చివరగా M. మనకి మొత్తం మీద సో A నుంచి ఎక్కడికి రాశాను, M వరకు రాశాను. సో A నుంచి M వరకు రాసిన తర్వాత యాక్చువల్గా నేను N ఇక్కడ నుండి రాయాలి, కానీ ఇక్కడ నుండి రాయకుండా Nని మళ్ళీ తిరిగి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. N, O, P, Q, R, S, T, U, V, W, X, Y అండ్ Z. ఇలా ఎందుకు రాశానో మీకు చెప్తాను. ముందుగా వీటికి సంబంధించినటువంటి నెంబరింగ్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నేను ఏం చేశాను, A to M రాశాను. A to M రాసిన తర్వాత తిరిగి మళ్ళీ ఏం చేశానంటే N to Z రాశాను కదా, N to Z రాశాను. వీటికి సంబంధించిన నెంబరింగ్ ఏంటి మరి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అండ్ 13. సో మనకి మొత్తం మీద 26 ఆల్ఫాబెట్స్ ఉంటే అందులో ఫస్ట్ 13 వరకు రాసాం. నెక్స్ట్ ఇది 14th వన్, 15th, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, చివరగా ఏంటి 26. ఓకేనా. సో వీటిని ఒక చిన్న బాక్స్లో వేసుకుంటే మీకు కొంత రీడ్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇగో M, N ఇదొక పేరుగా భావించండి, L అండ్ O ఇదొక పేరుగా భావించండి. అదేవిధంగా K అండ్ P ఇదొక పేరుగా భావించండి.
ఇవన్నీ కూడా సపరేట్గా పేర్స్ వైజ్గా చేసి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ నెంబరింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలండి. మీకు నెంబరింగ్ అనేటువంటి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఆన్సర్స్ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ని మీరు అంత స్పీడ్గా అంత యాక్యురేట్గా మీరు గుర్తించే అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ట్రై టు ఐడెంటిఫై ది నెంబరింగ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ సమ్వాట్ కేర్ఫుల్లీ. ఇలా నెంబరింగ్ గుర్తించే క్రమంలో చాలామంది అభ్యర్థులు చేసే పొరపాటు ఏంటి అంటే మనకి ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ డిస్పోజ్ చేయగానే చివర్లో స్పేస్ ఫర్ రఫ్ వర్క్ అని ఉంటుంది. ఈ స్పేస్ ఫర్ రఫ్ వర్క్ అనే ప్లేస్లో హడావిడిగా A to Z దాకా రాసి వాటికి నెంబరింగ్ ఇచ్చి ఆ క్వశ్చన్లో ఇచ్చే 1-2 ఎగ్జామ్లో ఇచ్చేటువంటి 1-2 క్వశ్చన్స్ కోసం మళ్ళీ మీరు సింపుల్గా ఆ స్పేస్ ఫర్ రఫ్ వర్క్ దాంట్లో మీరు రాసినటువంటి ఆ సెట్ని మీరు అబ్జర్వ్ చేసి నెంబరింగ్ చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ సైన్. ఎందుకు అది గుడ్ సైన్ కాదు అంటే యూజువల్గా ఎగ్జామ్ హాల్లో మనం కూర్చున్నప్పుడు మన మైండ్ సెట్ అనేటువంటిది ఎంత పీస్ఫుల్గా ఎంత కామ్గా ఉంటే అన్ని క్వశ్చన్స్కి అంత నీట్గా మనం ప్రజెంట్ చేయగలం ఆన్సర్స్. కానీ మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఐడెంటిఫై చేయకుండా మీరు చివరిలో ABCD అని చెప్పి రాసుకొని వాటికి సంబంధించిన నెంబరింగ్ అనేటువంటిది వేయడం వల్ల ఆటోమేటిక్గా మీ మైండ్ కొంత డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా డీవియేట్ అవ్వడం వల్ల క్వశ్చన్స్కి ఆన్సర్ కొన్ని సందర్భాల్లో గుర్తించరు. దాంతోపాటుగా టైం అనేటువంటిది యూజువల్గా ఎగ్జామ్ హాల్లో సరిపోదు. కాబట్టి అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో సింపుల్గా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 10 minutes. మీరు ఒక 10-15 నిమిషాలు సిస్టమేటిక్గా కూర్చొని నేర్చుకుంటే చాలా సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు. ఓకే, సో వీలైతే ఇదే లైవ్ ప్రోగ్రాంలో ఇదే ప్రోగ్రాం ద్వారా మీకు ఇవన్నీ కూడా 26 ఆల్ఫాబెట్స్ని ఒకసారి నేర్చుకునే విధానం ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ఇక్కడ A అంటే 1 అని, B అంటే 2 అని ఆ విధంగా మీరు ఆ విధంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా టేక్ ఫస్ట్ 5 ఆల్ఫాబెట్స్. ఏంటా ఫస్ట్ 5 ఆల్ఫాబెట్స్? ABCDEF. A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4, E అంటే 5. దట్స్ ఆల్. ఫస్ట్ 5 ఆల్ఫాబెట్ వచ్చేసినాయండి. ABCD. A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4, E అంటే 5. ఓకేనా? చివరిగా మరొకటి యాడ్ చేస్తే కనుక F అంటే ఎంత? 6. సో కాబట్టి మొదటి 6 ఆల్ఫాబెట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ABCDEF 1 2 3 4 5 6. వెరీ ఈజీ. సో ఇప్పుడు 26 ఆల్ఫాబెట్స్లో 6 నేర్చుకున్నాను. ఇంకో 20 కావాలి. సో ఇప్పుడు చివరిలో ఉన్నటువంటి XYZకి వెళ్ళండి. చివరిలో ఉన్నటువంటి XYZకి వెళ్ళండి. X అంటే ఏంటి? 24. Y అంటే ఏంటి? 26. Z అంటే ఏంటి? Y అంటే ఏంటి? 25. Z అంటే ఏంటి? 26. సో ABCDEF మీన్స్ వాట్? 1 2 3 4 5 6. XYZ మీన్స్ వాట్? 24, 25 అండ్ 26. సో కాబట్టి స్టార్టింగ్లో 6 letters, చివరిలో 3 letters, మొత్తం ఎన్ని వచ్చాయి? 9 letters. ఇక మరొక విధానం ఏంటి అంటే ఇప్పుడు మీకు ఆల్ఫాబెట్స్లో T ఉంటుంది. T అంటే ఏమంటాం? T20 అంటాం. T20 క్రికెట్ మ్యాచెస్ మీకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి T అంటే ఏంటి? 20. T అంటే 20 అన్నాం కాబట్టి T ముందు వచ్చేటువంటి S అంటే 19 అవుతుంది. T తర్వాత వచ్చే U ఏమవుతుందంటే 21 అవుతుంది. ఓకే, చెప్పండి మరొకసారి మీ మైండ్లో అనుకోండి. ABCDEF అంటే 1 2 3 4 5 6. XYZ అంటే 24, 25, 26. S అంటే 19. T అంటే T20 మ్యాచెస్. 21 అంటే U. సో కాబట్టి స్టార్టింగ్లో 6 letters, చివరిలో 6 letters, ఇప్పుడు 6 letters, మొత్తం మీద 12 letters. మనకున్న 26 ఆల్ఫాబెట్స్లో 12 lettersని చాలా ఈజీగా నేర్చుకున్నాం. ABCDEF 1 2 3 4 5 6. XYZ 24, 25 అండ్ 26. అదేవిధంగా STU. S అంటే 19, T అంటే 20, U అంటే 21. నెక్స్ట్ వచ్చేసి M అండ్ W చూడండి. M అండ్ W. యూజువల్గా M అనేటువంటి లెటరు 3 లాగా మీకు కనిపిస్తుంది కదా. అదేవిధంగా W అనే లెటర్ కూడా మీకు ఎలా కనిపిస్తుంది? 3 లాగా కనిపిస్తుంది. ఓకేనా? కాబట్టి మరి M ముందుకు వస్తుంది కదా, W తర్వాత వస్తుంది కదా. కాబట్టి M అంటే మీరు సింపుల్గా ఏం తీసుకుంటారంటే 13. 13లో 3 ఉంది కదా, ఆ విధంగా M అంటే ఏంటి? 13. మరి W అంటే ఏంటి? 23. M మీన్స్ వాట్? 13. W మీన్స్ వాట్? 23. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మరి M అనేటువంటిది 13 కాబట్టి Mకి ముందు వచ్చేటువంటి L ఏమవుతుందంటే 12 అవుతుంది. M తర్వాత వచ్చే N ఏమవుతుందంటే 14 అవుతుంది. ఓకే, సో W అంటే 23 కాబట్టి Wకి ముందు వచ్చేటువంటి V అంటే 22 అవుతుంది. W తర్వాత వచ్చే X అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం, 24 అవుతుంది. సో కాబట్టి మరోసారి ఐడెంటిఫై చేయండి. ABCDEF
1 2 3 4 5 6 ABCDEF 1 2 3 4 5 6. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏం చెప్పొచ్చు, ABCDEF అంటే 1 2 3 4 5 6, XYZ అంటే 24 25 and 26. దెన్ STU అంటే 19 20 21. ఓకే, తర్వాత LMN, L అంటే 12, M అంటే 13, N అంటే 14. ఓకే, LMN, సో 12 13 and 14. నెక్స్ట్ VWX, V అంటే ఏంటి 22 లాగా గుర్తుంచుకోండి, V అంటే ఏంటి 22, ఇట్లా 2 సింబల్స్ లాగా 22 లాగా. దెన్ W అంటే ఏంటి 23. సో మరి ఇప్పుడు చూడండి, V అంటే 22 కాబట్టి మరి K అంటే మీనింగ్ ఏంటంటే 11 కదా, V అంటే 22, మరి K అంటే ఏంటి 11. సో కాబట్టి K అంటే 11, L అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం, L మీన్స్ వాట్ 12, M మీన్స్ వాట్ 13, N మీన్స్ వాట్ 14. సో ఇట్లా ఆల్మోస్ట్ మనం ఒక ఇప్పుడు ABCDEF వరకు నేర్చుకున్నాం, చివరిలో 3 నేర్చుకున్నాం, ఆ తర్వాత STU నేర్చుకున్నాం, VW నేర్చుకున్నాం, దెన్ LMN నేర్చుకున్నాం. దాదాపు ఆల్మోస్ట్ మనం ఒక 18-19 లెటర్స్ వరకు నేర్చుకున్నాం. ఇంకా మిగిలిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన లెటర్స్ అనేటువంటివి ఈ లెటర్స్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ అనేటువంటిది మిగతా లెటర్స్తో స్టార్ట్ అయింది అనుకోండి, అదేవిధంగా ప్రొసీడ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మై నేమ్ ఉంది, మై నేమ్ స్టార్ట్స్ విత్ P కవర్ కాలేదు కాబట్టి P అంటే ఏంటి 16. మరి P అంటే 16 అంటే Pకి ముందు వచ్చే O ఏంటి 15, మరి P తర్వాత వచ్చే Q ఏంటి 17. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇట్లా మీరు ఫాలో కాండి, దెన్ డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు గెట్ ద కమాండ్ ఆన్ దిస్ లెటర్ సిరీస్. ఓకే, ర్యాండమ్గా మీరు అడుగుతున్నాను, చెప్పే ప్రయత్నం చేయండి. I అంటే ఏంటి 9, J అంటే ఏంటి 10, K అంటే ఏంటి 11, P అంటే ఏంటి 16, T అంటే ఏంటి 20, W అంటే ఏంటి 23, X అంటే ఏంటి 24, L అంటే ఏంటి 12, F అంటే ఏంటి 6, K దెన్ G అంటే ఏంటి 7, R అంటే ఏంటి 18, T అంటే ఏంటి 20, W అంటే ఏంటి 23, M అంటే ఏంటి 13. సో ఇట్లా మీరు ఏవైనా సరే ఒక్క 15 నుంచి 20 నిమిషాలు కొంత సిస్టమేటిక్గా ప్రశాంతంగా కూర్చొని ఇలా మీరు పట్టిన మెథడ్లో కాకుండా ఇలా ఫాలో అవ్వండి. దెన్ టేక్ ఏ పీస్ ఆఫ్ న్యూస్ పేపర్, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకోండి, లేదా ఏదో ఒక ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ ఉన్న బుక్ తీసుకోండి, అందులో హెడ్డింగ్స్ ఉంటాయి, ఆ హెడ్డింగ్స్ పైన నెంబర్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇట్లా ఉందనుకోండి, మీరు నేర్చుకునే సందర్భంలో ఏం చేస్తారంటే ఇలా ర్యాండమ్గా మీరు నేర్చుకున్న తర్వాత ఏదో ఒక నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాసాను నేను STUDIO ఏదో ఒక వర్డ్ రాశాను. సో ఇదొక హెడ్డింగ్ లాగా ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలి ఇక సింపుల్గా, S అంటే 19, T అంటే నేర్చుకున్నాం 20, U అంటే 21, D అంటే 4, I అంటే 9, O అంటే 15. ఇట్లా మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఆ తర్వాత ఇట్లా మరొక అంశం తీసుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో TSAT అని తీసుకున్నా. ఓకేనా, సిన్స్ ఐఎమ్ టీచింగ్ ది క్లాస్ ఫ్రమ్ ది TSAT స్టూడియో కాబట్టి ఇక్కడ T అనగానే సింపుల్గా ఏం తీసుకుంటాం 20, S అంటే 19, A అంటే 1, T అంటే మళ్ళీ ఏంటి 20. ఇట్లా ర్యాండమ్గా కొన్ని నేమ్స్ తీసుకోండి, ఏదైనా కంటెంట్ యూ కెన్ టేక్ ఎనీ వన్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను TSPSC అని తీసుకున్నాను, TSPSC. సో TSPSC అంటే చెప్పండి ఇక 20, 19, P అంటే 16, S అంటే 19 అండ్ C అంటే ఏంటి 3 అట్లా. సో ఇట్లా కనుక మీరు నేర్చుకుంటే డెఫినెట్గా యూ విల్ బికమ్ మాస్టర్ ఇన్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్. ఓకేనా, సో ఇక ఈ అంశాలను బేస్ చేసుకొని మరికొన్ని ఇదే ఆల్ఫాబెట్స్ మనకు ఉన్నటువంటి 26 ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని మరికొంత ఇన్ఫర్మేషన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ ది సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ ఆల్ఫాబెట్స్. సో దీంట్లో ప్రైమరీగా ఏం నేర్చుకోబోతున్నాము అంటే ఒక సెట్ అండి, వన్ సెట్ అంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ 26 లెటర్స్. ఓకేనా, వన్ సెట్ అంటే మీనింగ్ ఏంటండి 26 లెటర్స్. ఒక సెట్ అంటే 26 లెటర్స్ కాబట్టి మరి నేను 2 సెట్స్ తీసుకుంటున్నా. 2 సెట్స్ అంటే 2 × 52. 2 × 52 ఏంటండి, సో 2 × 26 అంటే మీనింగ్ ఏమొస్తుందండి 52 లెటర్స్. అదేవిధంగా 3 సెట్స్. సో 3 సెట్స్ అంటే 3 × 26. 3 × 26 అంటే ఎన్ని లెటర్స్ అండి 78 లెటర్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్, 78 లెటర్స్. సో ఫస్ట్ సెట్, సెకండ్ సెట్,
నెక్స్ట్ ఏంటి థర్డ్ సెట్. సో ఇట్లా మీరు ఎన్ని సెట్స్ అయినా సరే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఇది మనకి ఒక ఫస్ట్ గమనికగా నోట్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్గా మీరు దీన్ని గుర్తుంచుకుందాం. తర్వాత మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్లో 30th లెటర్ ఫైండ్ చేయండి అన్నాడు. ఆంగ్ల అక్షరమాలలో 30వ అక్షరం ఏంటో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద 30th లెటర్ ఇన్ ద గివెన్ ఆల్ఫాబెట్స్. 30వ అక్షరం ఏంటో కనుగొనండి అన్నాడు. చెప్పండి ఏం చేయాలో. నాకు 30వ అక్షరం ఏంటో రావాలి అంటే ఇండైరెక్ట్గా ఈ 30 అనే నెంబర్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ సెట్స్. 30 అనేటువంటి నెంబర్లోకి వెళ్ళి ట్రై టు సబ్ట్రాక్ట్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ సెట్స్. ఒక సెట్ అంటే 26 లెటర్స్ కదా. ఒక సెట్ అంటే ఏంటి 26 లెటర్స్. కాబట్టి నేను 30లోకి వెళ్ళి కేవలం ఒక సెట్ మాత్రమే నేను సబ్ట్రాక్ట్ చేయగలను. కాబట్టి 30 - 26. 30 - 26 అంటే ఏమొస్తుందండి 4 వస్తుంది. మరి యూజువల్గా ఆల్ఫాబెట్లో ఉన్న 4th లెటర్ ఏంటి డి. కాబట్టి సింపుల్గా మనకి 30వ అక్షరం అయినా సరే లేదా 4వ అక్షరం అయినా సరే దేనికి సమానం అండి డికి సమానం. ఓకేనా, ఈ అంశాన్ని బేస్ చేసుకొని మరికొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 43వ అక్షరం ఏంటో కావాలి. ఆల్ఫాబెట్స్లో ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద 43rd లెటర్. 43వ అక్షరం ఏంటో కావాలి. ఏం చేస్తూ ఉన్నప్పుడు 43లో నుంచి పాసిబుల్ నెంబర్ ఆఫ్ సెట్స్ సబ్ట్రాక్ట్ చేయగలం. సో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఫ్రమ్ ద గివెన్ నెంబర్ 43. 43లో నుంచి వీలైనన్ని సెట్స్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఓన్లీ వీ కెన్ సబ్ట్రాక్ట్ 1 సెట్. కేవలం ఒక సెట్ మాత్రమే మనం సబ్ట్రాక్ట్ చేయగలం. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏమొస్తుందండి 17 వస్తుంది. 17 అంటే ఏంటి ఆన్సర్? క్యూ ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కాబట్టి 43వ అక్షరము అన్నా 17వ అక్షరము అన్నా రెండు సేమ్. 43వ అక్షరము అన్నా లేదా 17వ అక్షరము అన్నా రెండు ఒకే రకమైనటువంటి అక్షరాలుగా మనం భావించాల్సి ఉంటుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 58వ అక్షరం కావాలి. ఆల్ఫాబెట్స్లో ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద 58th లెటర్. 58వ అక్షరము కావాలి అంటే 58లో నుంచి వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ సెట్స్. యాక్చువల్ ఇంతకుముందు ఓన్లీ 1 సెట్ మాత్రమే మనం సబ్ట్రాక్ట్ చేయగలం. కానీ 58లో నుంచి వీ కెన్ సబ్ట్రాక్ట్ 2 సెట్స్. 2 సెట్స్ అంటే ఎన్ని లెటర్స్? 52 లెటర్స్ కదా. సో కాబట్టి 58లో నుంచి 52 పోతే ఏమొచ్చిందండి 6 వచ్చింది. 6 అంటే ఏంటి ఎఫ్. సో కాబట్టి 58వ అక్షరము అయినా లేదా 6వ అక్షరం అయినా సరే రెండు సమానం. ఎంతకు సమానం? అది ఎఫ్కి సమానం. ఎఫ్కి సమానం. సో ఇట్లా యూ కెన్ టేక్ ఎనీ 1 లెటర్. ఇదొక ఇన్ఫర్మేషన్. సో ఇదే నోట్లో భాగంగా మరొక అంశం ఏంటి అంటే ఆల్ఫాబెట్లో మనకి 0 అక్షరము అయినా సరే 0th లెటర్ అయినా సరే లేదా 26th లెటర్ 26వ అక్షరం అయినా సరే. ఓకేనా, 0 అక్షరం లేదా 26వ అక్షరం ఈ రెండూ కూడా సమానం. 0 అక్షరం మరియు 26వ అక్షరం ఈ రెండూ కూడా దేనికి సమానము అంటే జెడ్కి సమానం అండి. 0 అక్షరం మరియు 26వ అక్షరం ఆ రెండు కూడా దేనికి సమానం? జెడ్కి సమానం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఓకేనా, తర్వాత దీంట్లోనే భాగంగా మరో గమనిక ఏంటి అంటే 1వ అక్షరం ఫస్ట్ లెటర్ అండ్ 27th లెటర్ అండి 27వ అక్షరం అవి రెండు కూడా దేనికి సమానం అంటే ఏకి సమానం. 0 అక్షరము 26వ అక్షరము ఈ రెండు కూడా సమానం. దేనికి సమానం? జెడ్కి సమానం. 1వ అక్షరము మరియు 27వ అక్షరము ఇవి రెండు సమానం. దేనికి? ఏకి సమానం. ఓకేనా, ఇలా గుర్తుంచుకోండి. సో ఇది గమనికలో మరొక అంశం. సో ఇంకా ఇంకో అంశం నేర్చుకోబోతున్నాం. మరొక అంశం ఏం నేర్చుకోబోతున్నాము అంటే ఇప్పుడు యూజువల్గా నేను ఏ అంటే 1 అని చెప్పాను, బి అంటే 2 అని చెప్పాను, అండ్ సో ఆన్ ఎక్స్ వై జెడ్ అంటే 24, 25, 26 అని చెప్పాను. ఓకేనా, అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే నేను A1, B2, C3, D4 అని చెప్తున్నాను అంటే అవన్నీ లెఫ్ట్ టు రైటా రైట్ టు లెఫ్టా మీరు గుర్తించాలి. ఆర్ దే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ రైట్ అంటే ఇవన్నీ ఎటువైపు అంటే లెఫ్ట్ టు రైట్ అండి. ఇవన్నీ కూడా ఎట్లా అండి? లెఫ్ట్ టు రైట్. మనం స్టార్టింగ్లో టేబుల్ వేసాం కదా, లెట్ మీ షో యూ దిస్ టేబుల్. ఇప్పుడు టేబుల్ వేసాం కదా, ఇక్కడ ఏ నుండి ఎం రాసి వాళ్ళు రాస్తాం కదా. ఇప్పుడు ABCDEFGH అని రాస్తున్నాం అంటే అవి లెఫ్ట్ టు రైట్ అవుతున్నాయి, రైట్ టు లెఫ్ట్ వస్తున్నాయి అంటే ABCDEFGH అండ్ సో ఆన్ ఎలా వెళ్తున్నాయి?
ఆల్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ కదా, ఆల్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. సో కాబట్టి అవన్నీ కూడా ఎడమ నుంచి కుడికి అర్థం, ఎడమ నుంచి కుడికి అని అర్థం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక అక్షరం యొక్క పొజిషన్ అనేటువంటిది ఎడమ నుండి కుడికి కాకుండా కుడి నుండి ఎడమకు కావాలి. అంటే మీనింగ్ ఏంటండి, ఇప్పుడు పి ఉంది, పి అంటే ఎంత అండి 16, పి అంటే ఎంత 16. ఇప్పుడు నాకు పి యొక్క స్థానము 16 అంటే ఎడమ నుండి కుడికి, మరి నాకు కుడి నుండి ఎడమకు కావాలి. కుడి నుండి ఎడమకు కావాలి అంటే సింపుల్గా దాన్ని 27 సబ్ట్రాక్ట్ చేయండి. 27 - 16, 27 - 16 ఏమొస్తుందండి 11 వచ్చింది. కాబట్టి పి అనేటువంటిది 16 ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయితే పి అనేటువంటిది 11 ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఎందుకలా మరి 27లోకి తీసేసాము అంటే ఒకే అక్షరం యొక్క స్థానం, ఒకే అక్షరం యొక్క స్థానం ఎడమవైపు నుండి మరియు కుడివైపు నుండి, ఒకే అక్షరం యొక్క స్థానం ఎడమవైపు నుండి మరియు కుడివైపు నుండి వాటి మొత్తాలు ఎంతకు సమానం అంటే 27కి సమానం. ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏ అంటే ఎంత 1, మరి అదే ఏ అంటే ఎంత 26 ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకేనా, మీరు ఏని 26 అక్షరంగా భావించండి కుడివైపు నుంచి ఎడమవైపు వచ్చేటప్పుడు, ఏని 1గా భావించండి ఎడమవైపు నుంచి కుడివైపుకి వచ్చేటప్పుడు. కాబట్టి ఏ అంటే 1 అయింది, 26 అయింది. సో 1 + 26 ఎంత 27. మరి బి అంటే ఎంత 2, మరి బి అంటే ఎంత 25, 25 + 2 ఎంత 27. సి అంటే ఎంత 3, మరి సి అంటే ఎంత 24. సో 24 + 3 ఎంత 27. సో ఇట్లా ఒకే అక్షరం యొక్క స్థానం ఎడమవైపు నుంచి మరియు కుడివైపు నుంచి వాటి మొత్తం ఎంతకు సమానం అంటే సింపుల్గా 11కి ఈక్వల్. ఓకే, 11కి ఈక్వల్. ఈ క్వశ్చన్ సంబంధించి 11గా తీసుకున్నాం మన ఆన్సర్. కానీ ఒకే అక్షరం యొక్క స్థానం ఎడమవైపు నుంచి మరి కుడివైపు నుంచి ఎలా వస్తుందంటే 27, కాబట్టి 27 తీసుకున్నాం. ఇక్కడ మరి 11 ఎలా వచ్చింది అంటే 27లోకి వెళ్ళి ఆ ఒరిజినల్ పొజిషన్ సబ్ట్రాక్ట్ చేయండి. 27లో నుంచి ఒరిజినల్ పొజిషన్ కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద పొజిషన్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్. ఓకేనా, మీకు అర్థం కావడం కోసం లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ లెట్స్ సే టీ అన్నాను, టీ అంటే ఏం తీసుకున్నాం, టీ అంటే 20 అన్నాం కదా. టీ అంటే 20 ఎక్కడ నుండిది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ టీ ఎక్కడ నుండి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఏం చేస్తాం అప్పుడు సింపుల్గా 27 - 20 ఎంత అండి 27 - 20 అంటే 7. దేర్ ఫోర్ టీ యొక్క పొజిషన్ ఏంటిది 7 ఎక్కడి నుండి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇట్లా యూ కెన్ టేక్ ప్లెంటీ ఆఫ్ ది క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరు గమనికలాగా రాసుకోవచ్చు. తర్వాత మరొక బ్యూటిఫుల్ అంశం ఏంటి అంటే మీరు స్టార్టింగ్లో నేను రాసినటువంటి పొజిషన్ని గమనించండి. స్టార్టింగ్లో ఏమని రాసాను పొజిషన్ చూడండి, ఒక పేర్ సెట్స్ వేసాం, బాక్స్ లాగేసాం. ఇట్లాగే ఎందుకు వేసాను యాక్చువల్గా, ఇప్పుడు ఏ నుండి ఎం దాకా రాశాను. మరి ఏ నుండి ఇట్లా ఎం దాకా రాసిన తర్వాత నేను ఎన్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి కదా, NOPQRST అట్లా రాసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ దాకా ఎం రాసి మళ్ళీ ఎన్ నుంచి జెడ్ వరకు రివర్స్ రాశాను. ఇగో ఇలా రాయడాన్ని ఏమంటాము అంటే రెండవ అర్ధ భాగాన్ని వ్యతిరేక దిశలో రాయడం అంటాం. ఓకేనా, ఇలా రాయడాన్ని రెండవ అర్ధ భాగాన్ని వ్యతిరేక దిశలో రాయడము అని చెప్పి అంటామండి. ఇలా ఎందుకు రాసాం మరి రెండవ అర్ధ భాగాన్ని వ్యతిరేక దిశలో అంటే మనము లెటర్ సిరీస్లో కానీ కోడింగ్ డీకోడింగ్లో కానీ అనాలజీలో కానీ లేదా ఆడ్ ఇన్ అవుట్లో కానీ లేదా ఆల్ఫాబెట్ టెస్ట్లో కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం చేస్తూ ఉన్నప్పుడు ఆపోజిట్ లెటర్స్ అన్నట్టు మనకు తెలియాలి. ఆపోజిట్ లెటర్స్ మనకు తెలిస్తే దానిపైన కూడా మనకి క్వశ్చన్స్ అనేటువంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. ఏంటి ఆపోజిట్ కోడింగ్ అంటే ఇప్పుడు ఎంకి కోడ్ ఏమని తీసుకోవాలి ఎన్, ఎంకి కోడ్ ఎన్, ఎల్కి కోడ్ ఏంటి ఓ, కేకి కోడ్ ఏంటి పి, అట్లా జేకి కోడ్ క్యూ, ఇట్లా చివరగా ఏకి జెడ్, బికి వై, సికి ఎక్స్, డికి డబ్ల్యూ, ఈకి వి. నేను అడిగాను వాట్ ఈస్ ద కోడ్ ఫర్ జీ అన్నాను, జీకి ఆపోజిట్ లెటర్ ఏంటని అడిగాను. జీకి ఆపోజిట్ లెటర్ ఏంటి అంటే యూజువల్గా మీరు చెప్పే ఆన్సర్ ఏంటిది టీ అని చెప్పాం. మరి అట్లా ఎలా గుర్తుంచుకోవాలి, జీకి ఆపోజిట్ లెటర్ టీ అని, హెచ్కి ఆపోజిట్ లెటర్ ఎస్ అని, లేదా కేకి ఆపోజిట్ లెటర్ పి అని ఎలా గుర్తుంచుకోవాలి అంటే సో ఇది గుర్తుంచుకోవడానికి కొన్ని రకాల వర్డ్స్ లేదా నేమ్స్ మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకేనా, ఇవి ఇలాగే నేర్చుకోవాలని ఏం లేదు, ఇట్లాగే ఫాలో కావాల్సిన అవసరం ఏం లేదు. కానీ సో ఈ వర్డ్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ది ఆపోజిట్ లెటర్స్ సమ్ వాట్ ఈజీలీ. ఏంటది A to Z అన్నాం. ఓకేనా, A to Z, BY బాయ్ అన్నాం, CX క్రక్స్, ఇక్కడ D ఉంది, W ఉంది. DW అంటే దోశ వడ,
ఈవి అంటే ఈవినింగ్, దెన్ ఎఫ్యు అంటే ఫర్ యూ, జీటీ అంటే గాంధీ తాత, హెచ్ఎస్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్, ఐఆర్ అంటే ఇడ్లీ రవ్వ, జేక్యూ అంటే మనకి ప్లేయింగ్ కార్డ్స్లో జాక్ కార్డు క్వీన్ కార్డు ఉంటుంది, జాక్ అండ్ క్వీన్, దెన్ కేపీ అంటే కూకట్పల్లి, ఎల్ఓ అంటే లవ్, చివరగా ఎంఎన్ అంటే మెన్గా తీసుకుంటాం. సో ఇట్లా ఇవి ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు, మీకు కొంత ఈజీగా అర్థం కావడం కోసం నేను అసైన్ చేసినటువంటి నేమ్స్. ఇలా మీకు ఇలా నచ్చకపోతే యూ కెన్ అసైన్ సమ్ డిఫరెంట్ నేమ్స్. అల్టిమేట్గా వాటికి సంబంధించినటువంటి ఆపోజిట్ లెటర్స్ అనేటువంటివి ఏంటో మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏకి కోడ్ ఏంటి అంటే ఏ టు జెడ్, మరి బీకి ఏంటంటే బీవై బాయ్, సిఎక్స్ క్రక్స్, డిడబ్ల్యూ దోశా వడ, ఈవి ఈవినింగ్, ఎఫ్యు ఫర్ యూ, జీటీ గాంధీ తాత, హెచ్ఎస్ హైదరాబాదు సికింద్రాబాదు, ఐఆర్ ఇడ్లీ రవ్వ, జేక్యూ జాకీ కార్డు క్వీన్ కార్డు, కేపీ కూకట్పల్లి, ఎల్ఓ లవ్, ఎంఎన్ మెన్. దట్స్ ఆల్. ఓకేనా? సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ మచ్ ఎనఫ్ ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్. ఓకేనా? యాక్చువల్గా మన టాపిక్ పేరు ఏం పేరు? దట్ అవర్ టాపిక్ నేమ్ ఈజ్ లెటర్ సిరీస్. ఓకేనా? అవర్ టాపిక్ నేమ్ ఈజ్ లెటర్ సిరీస్. సో ఈ లెటర్ సిరీస్ అనేటువంటిది ఎన్ని టైప్స్ ఉంటుందంటే మనకు మొత్తం మీద 4 టైప్స్ ఉంటుందండి. లెటర్ సిరీస్ అనేటువంటి మనకి 4 టైప్స్ ఉంటుంది. ఏంటి ఆ 4 టైప్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లెటర్ సిరీస్ అండి, సింగిల్ లెటర్ సిరీస్. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లెటర్ సిరీస్. పేర్లోనే ఉంది సింగిల్ లెటర్ సిరీస్, ఒకే లెటర్ ఉంటుందట, సింగిల్ లెటర్ సిరీస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, చూడండి ఒకసారి. బి కామా డి కామా ఎఫ్ కామా హెచ్ కామా డాష్, బిడిఎఫ్హెచ్ డాష్. ఏంటి మీ ఆన్సర్? దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అంటే హెచ్ తర్వాత వచ్చే నెక్స్ట్ వన్ ఏంటిది? జే. ఎలా చెప్పగలిగాను జే అని? బి అంటే 2, డి అంటే 4. నెంబరింగ్ అండి. 99% క్వశ్చన్స్కి నెంబరింగ్. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో వాటికి ఏం చేస్తామంటే మనం ర్యాండమ్గా ఏదో ఒక లాజికల్ కాన్సెప్ట్ ఉంటుంది, అప్లై చేస్తాం. 2 4గా మారింది, 4 6గా మారింది, 6 8గా మారింది, మరి 8 + 2 ఎంత? 10. దట్స్ వై. సో జే ఈజ్ ది ఆన్సర్. దాన్ని ఏమంటామంటే ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్ లెటర్ సిరీస్. నెక్స్ట్ వచ్చేసి డబుల్ లెటర్ సిరీస్. ఓకే, డబుల్ లెటర్ సిరీస్. సో లెట్స్ సీ ద కాన్సెప్ట్స్ ఆఫ్ డబుల్ లెటర్ సిరీస్. డబుల్ లెటర్ సిరీస్ యొక్క కాన్సెప్ట్స్. లెట్స్ సే బీసీ కామా, ఓకే, దెన్ ఏడి కామా జెడ్ఈ కామా డాష్ అని చెప్పి రాశాను. చెప్పిన ఆన్సర్ ఏంటో? డబల్ లెటర్ సిరీస్ అంటే పేర్లోనే ఉంది కదా, 2 లెటర్స్ ఉండాలి. 2 లెటర్స్ మస్ట్ బి దేర్ ఇన్ ద గివెన్ క్వశ్చన్. సో బీసీ ఏడి జెడ్ఈ ఎలా మారింది? యాక్చువల్గా సిడిగా మారింది, డిఈగా మారింది, ఈ ఎలా మారాలి? ఎఫ్గా మారాలి. సో సెకండ్ లెటర్స్తో ఇబ్బంది ఏం లేదు. సిడిగా మారింది, డిఈగా మారింది, సెకండ్ లెటర్తో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇవి గమనించండి, బిఏగా మారింది, 2 1గా మారిందంటే 1 సబ్ట్రాక్ట్ అయింది, 1 0గా మారిందంటే మీకు ఏమని చెప్పాను? 0 అక్షరము అయినా 26 అక్షరము అయినా ఏమని చెప్పాను? జెడ్. ఇక్కడ నేర్చుకున్నాం కదా, 0 అక్షరము అయినా 26 అక్షరమైనా ఎంతకు సమానం అని చెప్పాను? 26. సో కాబట్టి ఇది -1 మళ్ళీ -1 చేస్తే 26 - 1 అంటే 25. 25th లెటర్ ఏంటిది? వై. సో దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ఫర్ డబుల్ లెటర్ సిరీస్. నెక్స్ట్ వచ్చేసి మరొక ఎగ్జాంపుల్ మల్టీ లెటర్ సిరీస్ అండి. మరొక టైప్ వచ్చేసి ఏంటి? మల్టీ లెటర్ సిరీస్. యూజువల్గా ఈ మల్టీ అనే పదానికి మీనింగ్ ఏంటి? మల్టీ అంటే మెనీ అని, చాలా అర్థం. మల్టీ అంటే మీనింగ్ మెనీ, చాలా అని అర్థం. మల్టీ లెటర్ సిరీస్. సో ఏం చేయబోతున్నాం మరి మల్టీ లెటర్ సిరీస్లో అంటే, మల్టీ లెటర్ సిరీస్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ చేసే విధానం ఏంటో. ఏం లేదంటే సింపుల్గా ఏం చేయబోతున్నాం ఈ మల్టీ లెటర్ సిరీస్లో అంటే, లెట్సే ఏ అన్నాను, నేను బి వదిలిపెడితే సిడి అని రాశాను, ఈ వదిలిపెడితే ఎఫ్జిహెచ్ రాశాను, ఐ వదిలిపెడితే జేకేఎల్ఎం రాశాను, సమ్ డాష్. మీకు అర్థమైంది కదా, ఇందులో ఒకే లెటర్ లేదు, లెటర్స్ యొక్క కాంబినేషన్ మారుతూ ఉంది. సో ఇక్కడ మధ్యలో బి మిస్ అయింది, సిడి, ఈ మిస్ అయింది, ఎఫ్జిహెచ్, ఐ మిస్ అయింది, జేకేఎల్ఎం, మరి ఎన్ మిస్ అయితే ఏమొస్తుంది? ఎన్ మిస్ అయితే ఓపీక్యూఆర్ఎస్. ఓకేనా? దట్ ఈస్ ది ప్రొసీజర్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ వీ కెన్ సే మల్టీ లెటర్ సిరీస్.
సింగిల్ లెటర్, డబుల్ లెటర్, మల్టీ లెటర్, ఇంకా చివరగా మరొక టైప్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటాం. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. సో ఈ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో భాగంగా పేర్లోనే ఉంది. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఆల్ఫాబెట్స్ ఉండాలి, న్యూమరికల్ నెంబర్స్ ఉండాలి. ఆల్ఫాబెట్స్ ఉండాలి, న్యూమరికల్ నెంబర్స్ ఉండాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ A1, B4, C9, డాష్ అని రాసాం. A1, B4, C9, డాష్ అని రాసాం. ఏ అంటే యాక్చువల్గా ఏంటి? ఏ అంటే యాక్చువల్గా 1. మరి 1 స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది? 1 వచ్చింది. యాక్చువల్గా బి అంటే ఏంటి? 2 స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది? 4. సో ఇక్కడ సి అంటే ఏంటి? 3 స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది? 9. ఆన్సర్ రావాలి అంటే డి 16. ఎందుకు? డి అంటే ఏంటి? 4 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 16. ఇట్లా. సో లెటర్ సిరీస్ అనేటువంటిది మనకి మొత్తం మీద ఎన్ని టైప్స్ ఉంటుంది అంటే 4 డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. ఒకటి ఏంటిది? సింగిల్ లెటర్ సిరీస్. నెక్స్ట్ వన్ డబుల్ లెటర్ సిరీస్. మరొకటి మల్టీ లెటర్ సిరీస్. మల్టీ అంటే తెలుసుగా మీకు ఆల్రెడీ పేరు. మల్టీ అంటే మెనీ అర్థం. మల్టీ అంటే మెనీ అని అర్థం. ఇది మల్టీ లెటర్ సిరీస్. ఇంకా చివరిగా మరొక అంశం ఏంటి అంటే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. దీంట్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, అదేవిధంగా న్యూమరికల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరీ ఇంత ఈజీగా ఉండవు. జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. దీంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేటువంటి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకో ఈ టేబుల్ పైన మీకు పర్ఫెక్ట్గా కనుక అవగాహన ఉంటే చాలా సింపుల్గా చేయొచ్చు, లేదంటే ఇబ్బంది పడతారు. ఓకే. ట్రై టు లర్న్ ఆల్ దీస్ నెంబర్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద పర్ఫెక్షన్. సో దీనికి సంబంధించిన బిట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో చూద్దాం.